కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు జన్మరాశిలోకే గురువు సంచారం జరుగుతుంది. మరి జన్మరాశిలో గురువు వస్తే మంచిదా అంటే, రాశి కంటే కూడా రాశి నుంచి తన ఏ భావాలను అయితే యాక్సెప్ట్ చేస్తుందో, చూస్తుందో, వీక్షిస్తుందో ఆ భావాలకి మంచి జరుగుతుంది. మరి ఈ జూన్ 2వ తేదీ నుంచి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం లాగే మనకి గురువు 3 రాశులు మారుతున్నాడు. దీనివల్ల దేశకాల పరిస్థితులు ఎటువంటివి ఉంటాయనేది కూడా నేను చెప్తాను. అదేవిధంగా ఈ గురువు రాశిలోనే ఉండడం కాకుండా ధనభావంలో కూడా నవంబర్ మాసంలోకి వెళ్తాడు. ప్రస్తుతం మీకు ధనభావంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ కర్కాటకం వారికి రాశిలోకి గురువు వచ్చాడో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఈ పంచమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. పంచమం అంటే సంతానాభివృద్ధి, సప్తమం వివాహం. అంటే రాశిలో శుభగ్రహం ఉంటూ సప్తపంచమాలను వీక్షిస్తూ భాగ్యభావాన్ని కూడా వీక్షిస్తుంది. కాబట్టి మీకు ఉన్నత విద్యల కోసం న్యాచురల్గా కర్కాటం అనేది న్యాచురల్ 4th లగ్నం, 4th రాశి అని కూడా అంటూ ఉంటాం. కాబట్టి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం, గతంలో పలానా పిహెచ్డి చేద్దాం అనుకున్నాను, లేకపోతే పలానా ఉన్నత సంబంధించిన విద్య చేద్దాం అవ్వలేదు అనుకునేటువంటి వారికి భాగ్యస్థానంలో శని ఉన్నప్పటికీ శని గురువు యొక్క ఎనర్జీస్ని తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శని గురువులు పరస్పరము ఎనర్జీస్ ఎక్స్చేంజింగ్ షిప్లో ఉన్నాయి అక్కడ. కాబట్టి సంతానము లేని వారికి సంతాన యోగాన్ని, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఐవీఎఫ్లో ఐయుఎల్ చేయించుకునేటువంటి వారికి, మరియు రాజకీయ నాయకులకు కూడా అనుకూలత ఇస్తుంది లగ్నంలో గురువు వచ్చినందుకు. వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. లేదా కొంతమంది చూడండి, ప్రాజెక్ట్ ఉంటుంది, ఎవరో పార్ట్నర్స్ కావాలి, ఫండ్ పెట్టేవారు కావాలంటూ ఉంటారు, అటువంటివి కూడా యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ ఫండ్స్ అనేటువంటివి ధనస్థానాన్ని సూచించేవి. కాబట్టి మీరు కేతుగ్రహం 2వ భావంలో ఉంది కాబట్టి 2వ స్థానంలో మీరు కేతు ఉన్నందుకు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత గణపతిని ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకోవడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాసులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము, కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది, ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే, మన ఇంట్లో పిల్లడే, వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు అనుకోండి, ఆ కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్క వేసుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే, కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సార్కి ఎట్లా నేను అన్యాయం చేస్తానని న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ సంబంధంగా పెరగనుంది, ఇది ఖచ్చితంగా. రెండవది, ఇప్పుడు చూడండి యుద్ధాలన్నీ సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాను. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే
11వ తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినాక కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలా మంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,40,000 ఉంది అనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా అని ఆశతో పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20,000-30,000 ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? ₹1,00,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది, అది కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేక సంవత్సరం పాటు పెళ్ళికి పెట్టాలి, కూతురుకో కొడుక్కో మనవడకో ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందిని ఇవ్వనుంది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది, ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక రేసు మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దాని వల్ల మనం ఆ ప్రదేశం మారినప్పుడు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్ అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు. కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్పు ఒకటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు వైరస్లు, రోగాలు వస్తాయని మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు, 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే నమః.